ఆపరేషన్ ఖగార్ కాస్త పొలిటికల్ ఖగార్గా మారింది. ఇప్పుడు రాజకీయ పక్షాలన్నీ కూడా కర్రగుట్టల్లో ఏం జరుగుతుంది, అక్కడ మావోయిస్టుల పరిస్థితి ఏంటి, అక్కడ కూంబింగ్ ఆపరేషన్ ఏంటి, దానిపైనే దృష్టి పెట్టారు. నిన్న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కర్రగుట్టల్లో ఆపరేషన్ ఆపేయాలని, ఆపరేషన్ ఖగార్ను వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని, వాళ్ళతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై పొలిటికల్ ఖగార్గా మారిన ఆపరేషన్ ఖగార్పై చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు. ఇటీవలే పీస్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి. అందులో సభ్యుడు కూడా సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు రెహమాన్ గారు, అదేవిధంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందు వేముల వీరేశం గారు, మీరే చెప్పాలి, ఆపరేషన్ ఖగార్పై బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ ఖగార్ ఆపేయాలి, మావోయిస్టులపై కర్రగుట్టలో జరుగుతున్న దాడులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ వస్తుంది. అయితే ఇదే సమయంలో శాంతి చర్చల దిశగా ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది. మీకు మావోయిస్టులకు సంబంధించి కూడా దానిపై నాలెడ్జ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయడం కరెక్ట్ అంటారు? ఎందుకంటే బీజేపీ కేంద్రం తగ్గేలా కనిపించట్లేదు. ఏం చేయాలనేది మీ డిమాండ్ ఇప్పుడు? ఈరోజు మేము నక్సలైట్ల సమస్య అనేటువంటిది సామాజిక సమస్యగానే మాత్రమే మేము చూస్తా ఉన్నాం. ఈ సామాజిక కోణం నుంచి చూస్తున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి తుపాకులు పరిష్కారం కాదు, హత్యలు పరిష్కారం కాదు, ఎన్కౌంటర్లు పరిష్కారం కాదు, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుద్ది, పరిష్కారం జరుగుద్ది అనేటువంటిది బలంగా నేను విశ్వసిస్తా ఉన్నాను. దీని మీద మా పార్టీకి సంబంధించి, మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఖరిని ఇంకా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగతంగా నేనేం కోరుకుంటున్నంటే, ఈరోజు హింస అనేటువంటిది బౌత్ సైడ్ ఆగాలి. ఈ హింస మూలంగా బలైతుంది ఆదివాసులు, సామాన్యులు. సామాన్యులకు సంబంధించినటువంటి పైన జరుగుతున్నటువంటి దాడి, ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి తీసుకుంటున్నటువంటి తీరు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానము సరైనది కాదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని శాంతి చర్చల ద్వారా ఇక్కడ శాంతిని నెలకొల్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మాజీ ముఖ్యమంత్రి కూడా ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇక్కడ మావోయిస్టులు కూడా చాలా పెద్ద స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ గుహలు ఉన్నాయి, బీర్ బాటిళ్లలో బాంబులు పెడుతున్నారు, వాటి జవాన్లు వెలికితీస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? అంటే కర్రగుట్టలో ఎలాంటి వాతావరణం ఉండే ఛాన్స్ మీకు కనిపిస్తుంది? అంటే బీరు బాటిల్లో దొరుకుతున్నాయా, బయట దొరుకుతున్నాయా అనేటువంటి చర్చ అనవసరం. ఈ అన్నిటికి పరిష్కారం చర్చలే కదా. ఈ అన్నిటికి పరిష్కారం దొరకాలంటే పీస్ టాక్స్ జరిగితే, పీస్ టాక్స్ చేస్తేనే కదా ఈ అన్నిటికి పరిష్కారం దొరికేది. కాబట్టి రకరకాల రీజన్స్ చూపించి, రకరకాల కారణాలు చూపించేసి హింసను ప్రేరేపించడం అనేటువంటిది, హింసకు పురిగొల్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం చూస్తా ఉన్నాం, మావోయిస్టుల నుంచి చర్చలకు మేము రెడీ అన్న కానించి ఈ రోజుకు ఒక చర్య జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ కూడా వాళ్ళు ఒక ఇన్సిడెంట్కు పాల్పడ్డటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఎందుకు మనం చూస్తలేము? ఇవి దొరుకుతున్నాయి, అవి దొరుకుతున్నాయి అనేటువంటి దాన్ని చూస్తున్నాం తప్ప, వాళ్ళు పీస్ టాక్స్కు మేము రెడీగా ఉన్నాం అన్నప్పటి నుంచి ఒక్క ఇన్సిడెంట్ కూడా వాళ్ళు పాల్పడలేదు కదా, ఒక్క ఇన్సిడెంట్ కూడా వాళ్ళు చేయలేదు కదా. కాబట్టి దాన్ని చూడాలని చెప్పేసి నేను అంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి చర్చలు జరిపారు. శాంతి చర్చల ద్వారా అనేక అంశాలను షేర్ చేసుకున్నారు కదా. షేర్ చేసుకున్న తర్వాత ప్రజలకు ఇక్కడ ఒక మంచి చెడ ఏదో ఒకటైతే జరిగింది కదా. కాబట్టి ఈ దేశంలో, ఈ దేశ పౌరుల పైన ఈ దేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదనేటువంటిది. యుద్ధం రెండు రకాలు ఉంటుంది. బయట దేశాలతో జరిగేటువంటి యుద్ధం ఉంటుంది, ఇంటర్నల్ సంబంధించినటువంటి. ఇంటర్నల్ వార్లో తన దేశ పౌరుల్ని తన చంపుకుంటుంది కదా. ఇది ప్రజాస్వామికమైనటువంటి దేశంలో ఈ వాతావరణం కరెక్ట్ కాదనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇలా పీస్ కమిటీ ఏర్పడడం అనేటువంటిది ఒక సంతోషించదగ్గ విషయం. వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం. దాన్ని హర్షించాలి. అందరూ కూడా ఈరోజు శాంతిని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశ పౌరుల్ని మనమే చంపుకోవటం, మన దేశ పౌరుల్ని మనమే బలిపెట్టుకోవటం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు. శాంతి చర్చలే ఈ సమస్యకు పరిష్కారము.
ఈ సమస్యను సామాజిక కోణం నుంచి చూడాలి తప్ప శాంతి భద్రతల కోణం నుంచి చూడొద్దు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రైట్. వినయ్ భాస్కర్ గారు, నిన్న కేసీఆర్ గారు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని, అంటే శాంతి చర్చలు జరగాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలని మీ రజతోత్సవ సభ వేదికగా పిలిచారు. అయితే దానికి కౌంటర్గా బీజేపీ ఎంపీ రఘునందన్ రియాక్ట్ అవుతూ 10 ఏళ్లలో మీరు చర్చలు ఎందుకు జరపలేదు అనే ఒక క్వశ్చన్ మిమ్మల్ని చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? మొదటిగా నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతిపాదన యావత్ అంటే భారతదేశంలో అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మరి మావోయిస్టులు కూడా ఒక అడుగు ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఒక అడుగు ముందుకేసి వెంటనే ఆ కర్రగుట్టలో ఉన్నటువంటి కాల్పుల విరమణకు ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేసి ఒక పీస్ టాక్స్ కోసం, అంటే ఒక ప్రతిపాదన మావోయిస్టుల నుంచి వచ్చింది, అనేక ప్రజా సంఘాల నుంచి వస్తున్నాయి. అదేవిధంగా రైమన్ గారు కూడా ఉన్నారు పీస్ టాక్స్ అని, పీస్ కమిటీ అని. ఈ తీరుగా ఇట్లా మేధావులతోని శాంతి చర్చలు కొనసాగించే విధంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకొచ్చి ఆ ప్రతిపాదన స్వాగతిస్తున్న ఒక మాట చెప్తే ఇరువైపుల నుంచి ఇదవుతుంది. ఈరోజు నిజంగా కూడా ఒకవైపు పాకిస్తాన్ టెర్రరిస్టులు ప్రేరేపించి మన పైన మరి చూసినట్టయితే కాశ్మీర్లో కూడా మరి మన టూరిస్టుల పైన దాడి చేసి కిరాతకంగా చంపుతున్న సందర్భంలో మన దేశం పౌరులను కూడా మనం చంపుకోవడం చాలా బాధాకరం. మావోయిస్టుల పేరు మీద అక్కడ ఆదివాసులను, అంటే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా మనం చూసినట్టయితే మరి అక్కడ ఆదివాసులు తమ బతుకు తెరువు కోసం, తమ జీవన శైలి కోసం, తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే విధంగా అక్కడ చేస్తున్నప్పుడు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కూడా మరి వాళ్ళ సంపదను దోచుకోవాలని చెప్పి వాళ్ళపైన కిరాతకంగా దాడి చేసింది. సరే, అది వేరే దేశపోలు మన పైన దాడి చేసింది, దాన్ని ప్రతిఘటించారు ఆదివాసులు. సరే, రకరకాలుగా చరిత్రలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు ఈ ఆదివాసులు ఉన్నటువంటి సంపదను ఎవరికి దోచిపెడదాం అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు? మావోయిస్టుల పేరు మీద ఆదివాసులను కిరాతకంగా చంపుతున్నారండి. దానికి కూడా మావోయిస్టులు ఏమంటున్నారు? ఆదివాసులను చంపకండి, అమాయకులను చంపకండి, మేము చర్చలకు సిద్ధమని అంటున్నారు. కాబట్టి స్వాగతించాలి కదా. దీనికి మా రఘునందన్ అన్న సరే ఇప్పుడు బీజేపీ పోవచ్చు, గతంలో కూడా ఇందులో ఉన్నారు. ఎక్కడ 10 ఏళ్లలో ఎక్కడ ఎన్కౌంటర్ అయిందండి? సరే, మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో పోతే ఎన్కౌంటర్ కావచ్చు, కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా హింసకు ప్రతిహింస అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. శాంతి చర్చలే అన్నారు. అది మావోయిస్టులు కానీ ఇతర ఎవరైనా కూడా మరి హింసకు మాత్రం తావు లేకుండా శాంతిని కోరుకునే వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే నిన్న అంత పెద్ద సభలో చెప్పిండ్రు. నేను వ్యక్తిగత అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కూడా మా నాయకుడు చేసిన ప్రతిపాదన మరలా పదే చెప్తున్నాం. దయచేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అమాయక ఆదివాసులను మావోయిస్టుల పేరిట హత్య చేయకండి, చంపకండి. మావోయిస్టులు పెట్టినటువంటి ప్రతిపాదన దయచేసి ముందుకు రండి. మరి కేంద్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తాను, మీ పలుకుబడి ఉపయోగించి అమిత్ షా ఏదో అంటారు అంతం చేస్తాం, ఈ డెడ్ లైన్ ఎందుకండి? అంతం చేయగలుగుతారా అండి? ఒక సమాజంలో ఒక పేదల కోసం పోరాడుతున్నటువంటి పార్టీని అంతం చేయగలుగుతారు? నేను ఏమంటున్నా, అది అవుతుందా కాదా కాదు. శాంతియుతంగా వాళ్ళు వచ్చినప్పుడు శాంతి చర్చలకు ముందుకు రండి. అడుగుదాం. రఘునందన్ అన్న కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కూడా పలుకుబడి ఉంది. దయచేసి కిషన్ అన్న మీకు కూడా స్వాగతం చేస్తున్నాం. సంజయ్ అన్నకు శాంతి చర్చలు రాండి. అశాంతి ఉన్నది, చూస్తుంటే భయం అవుతుంది, కడుపులో బాధ ఎత్తుంది, అమాయకులను బలి చేస్తున్నారు. అది ఏది 5 రోజుల నుంచి వాళ్ళకి నీళ్లు లేక ఇది లేక వాళ్ళ రౌండ్ అప్ చేసి వేల పోలీసు. దయచేసి ఇది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అమాయకులను చంపకండి, కొనసాగించండి. అడుగు ముందే. మావోయిస్టుల పేరుతో అమాయక గిరిజనులను, అక్కడ ఉన్న ప్రజలను చంపుతున్నారు, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. శాంతి చర్చలకు విలువాలి. అదే సమయంలో ఇది శాంతి భద్రతల ఇష్యూగా చూడొద్దు. దీన్ని ఖచ్చితంగా ఈ సామాజిక నేపథ్యంలో ఆలోచించాలి. దీని గురించి కొంచెం మానవత్వంతో వ్యవహరించాలి బీజేపీ అనే ఒక డిమాండ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం 2 వార్లు జరుగుతున్నాయి దేశంలో. ఒకటి ఎక్స్టర్నల్ వార్, ఒకటి ఇంటర్నల్ వార్గా కనిపిస్తుంది. కర్రగుట్ట ఆపరేషన్ ఖగార్ అనేది ఎక్స్టర్నల్ వార్కి మొత్తం మంది బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ వార్కి అందరూ మీకు మద్దతు ఇస్తున్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇస్తున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఖగార్ అనే దానిపై మాత్రం
తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏం చేయబోతుంది కేంద్రం? ముందు పెద్దలందరికీ నమస్కారం కళ్యాణ్ గారు. మొదటగా నేను మావోయిస్టుల పేరు మీద అమాయకులను చంపుతున్నారనే మాటను నేను ఖండిస్తున్నా. మావోయిస్టుల పేరు మీద అమాయకులను ఎవరిని చంపట్లేదు. ఏ ఒక్క గిరిజన అమాయకుడు కూడా ఈ యొక్క ఆపరేషన్ కగార్లో లేరు. ఉన్నదంతా కూడా మావోయిస్టులే. తుపాకీ పట్టుకున్న వాళ్ళు ఏ వర్గం వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, తుపాకీ పట్టుకొని భారత రాజ్యాన్ని ధిక్కరిస్తూ మేము ఎర్రకోట పైన ఎర్ర జెండా ఎగరేస్తాం, మావోయిస్టు రాజ్యాధికారం మాది అని చెప్తున్న వాళ్ళు, భారతదేశం మీద యుద్ధం ప్రకటించిన వాళ్ళు ఈ యొక్క అమాయకులు అనేటువంటి గిరిజనులను అడ్డం పెట్టుకొని ముసుగు నడిపిస్తున్నారు, ఆ భాష ఉపయోగిస్తున్నారని నా అభిప్రాయం అండి. ఇది పూర్తిగా సామాజిక సమస్యనే. ఆయుధం పట్టుకొని భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ మాకు అధికారమే లక్ష్యంగా ఇన్ని సంవత్సరాల పోరాటం చేసి అమాయకులైన పోలీసులను అదే ఛత్తీస్గఢ్లో ఉద్యోగం చేసుకుంటూ పొట్ట కోసం ఉద్యోగం చేసుకుంటున్న పోలీసులను బాంబులు పెట్టి పేల్చిన రోజు మీకు మానవత్వం లేకుండానా? మీకు మా హింస గురించి చర్చ లేకుండానా? ఎందుకు చంపినారు? అమాయక పోలీసులను మైండ్స్ పెట్టి ఎందుకు కాల్చి చంపేసినారు? వాళ్ళు ప్రభుత్వ విధి నిర్వహణ చేస్తూ పొట్టగొట్టి కోసం ఉద్యోగం చేస్తున్న అమాయకులను చంపడం మాత్రం అహింస. ఇప్పుడు మాత్రం హింసనా ఇది? అందుకోసమే రాజకీయ పార్టీలో 12 నాలుకల ధోరణి మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఒకటికి అధికారంలో ఉన్నప్పుడేమో మేము మా హింసకు వ్యతిరేకంగా, అంటే అహింస లేదా మావోయిస్టులకు వ్యతిరేకంగా అధికారం పోయిన తర్వాత ఇది శాంతి భద్రతా చర్చగా మాట్లాడుతున్నారు. దీంట్లో అర్థమే లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, శాంతి భద్రతా చర్చ ఎప్పుడైతుంది అంటే మీరు తుపాకులు వదిలిపెట్టి, మీరు తుపాకులు అన్ని సరెండర్ చేసేసి, ఈ రోజున మొత్తం మేము తుపాకులు సరెండర్ చేస్తున్నాం, మేము జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడు తుపాకులు వదిలిపెట్టి తుపాకులు సరెండర్ చేయండి, జనజీవన స్రవంతిలోకి రండి. జనజీవన స్రవంతిలో వ్యక్తిగతంగా వాళ్ళందరికీ జీవనంలో వాళ్ళకు కావాల్సిన ఉపాధి, ఉద్యోగం అన్నీ కల్పించడం కోసం భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వందల మంది ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఆ పని చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుంది. కానీ మీరు భారత ప్రభుత్వం ఈ యుద్ధం ప్రకటించి ఆ పేరులో ఆదివాసీల పేరుతోటి, ఆదివాసీల అమాయకుల పేరుతోటి, లేదా ఆదివాసీల సంపద దోచుకుంటున్నారనేటువంటి ఒక పదంతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాలనీస్ ఉన్నాయి. అది ఆదివాసీలదా, తెలంగాణ ప్రజలదా, భారత ప్రజలదా? ఆదివాసీలు దోసుకుంటున్నారన్నారు. కర్రెగుట్ట మీద ఉన్నటువంటి 200 కిలోమీటర్ల రేడియస్లో, 200 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటిది మాత్రమే భారత సంపద, మిగతా ఎక్కడ భారత సంపద లేదా? అంటే నాకు అర్థం కాపా. ఇప్పుడు ఈ బయలడీలాలో ఇంకొక దగ్గర ఐరన్ ఓర్ జరుగుతుంటే 2 పేర్లు చెప్తారు. ఆదాని అంబానీలకు లేదా విదేశీ కంపెనీలకు దోషి పెడుతున్నారండి. ఈ విదేశీ కంపెనీలను తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీ, వాళ్ళతో కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మాకెందుకు చెప్తారంటే విదేశీ కంపెనీల గురించి? ఆదానీలకు అంబానీలకు అంతబెట్టింది మీరు. అంబానీకి మీరు అన్ని కట్టబెట్టి అంబానీలకు మీరు ఈ రోజున అంబానీలు ఆదానీలని ఏదో చాంటింగ్ లాగా చేస్తే దానికి ఏమన్నా ప్రజలు నమ్ముతారా? ఇది పూర్తిగా భారత ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి దాడి. కాబట్టి కగారు పేరుతోటి అక్కడ అమాయకులు, గిరిజనుల పేరు అని చెప్పుకొని నక్సలైట్లు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారము. నక్సలైట్లు తుపాకీ పట్టుకొని అమాయకులను చంపి పోలీసులను చంపారు. వాళ్ళు ఏ వర్గ శత్రువులు అండి? మీ భాషలో చెప్పాలంటే పోలీసులు ఏ వర్గ శత్రువులు? మామూలు కూలి చేసుకునే వాళ్ళు ఏ వర్గ శత్రువులు? మీరు ఇన్ఫార్మర్ల పేరుతో పేదవాళ్ళను, దళితులను, గిరిజనులను చంపినటువంటి నక్సలైట్లు ఈ రోజున దేశం గురించి అమాయకుల చర్చలు జరపాలా, శాంతి చర్చలు జరపాలని మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. వీళ్ళంతా దయ్యాలు. కాబట్టి దయ్యాలను ఏం చేయాలో అది చేయాలి, వేదాలు చెప్పడం కాదు. అందుకోసం మీరు తుపాకులు వదిలిపెట్టండి. ఒకటి విషయం మాత్రం చెప్తున్నానండి. మీరు మావోయిస్ట్ సిద్ధాంతం చెప్తారా, మార్క్స్ సిద్ధాంతం చెప్తారా, ఏ సిద్ధాంతం అని చెప్పండి. భారత రాజ్యాంగం ప్రకారం జనజీవన స్రవంతిలో రండి, ఎన్నికల్లో పోరాటం చేయండి, ఎన్నికల్లో గెలవండి, ప్రజాక్షేత్రంలో నిలబడండి, ప్రజల ఆకాంక్షల మేరకు నిలబడండి, వాళ్ళతో ఉండండి. చర్చల పేరు మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చర్చల పేరు మీద రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ హింసను ప్రోత్సహిస్తూ ఏ దేశ భక్తులకు బతుకుతున్నారో వాళ్ళు ఆలోచించుకోమని చెప్పారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు రెహమాన్, సీనియర్ జర్నలిస్ట్ అయిన. ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా చాలా సందర్భాల్లో రిపోర్టింగ్ కూడా చేసిన వ్యక్తి. అడవి లోపలికి వెళ్ళి మావోయిస్టులతో కూడా కొన్ని సంబంధాలు కూడా ఉన్నాయి ఆయనకు కూడా. అయితే రెహమాన్ గారు ఇప్పుడు పీస్ కమిటీ ఒకటి తెలంగాణలో ఏర్పాటైంది, దానిలో కూడా మెంబర్గా ఉన్నారు. అందుకే మిమ్మల్ని పిలిచాను.
క్లియర్, ఇక్కడ 3 పార్టీల వెర్షన్ క్లియర్గా వచ్చింది. 2 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, కేసీఆర్ స్వయంగా కోరారు, విజయ్ భాస్కర్ చెప్పినా, వేముల వీరేశం గారు చెప్పినా ఒకటే పాయింట్, శాంతి చర్చలు జరపాలి, అక్కడ కూంబింగ్ ఆపాలి, ఆపరేషన్ కగార్ ఆపేయాలి అనే డిమాండ్. ప్రకాష్ రెడ్డి గారు దాదాపు అమిత్ షా కూడా అదే రకమైన ధోరణిలో ఉన్నారు. ఆపరేషన్ కగార్ ఆగదు, మావోయిస్టులు దేశంపై యుద్ధం ప్రకటించారు, వాళ్ళు మొత్తం తుపాకులు పక్కన పెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తే చర్చిద్దాం అనేది బీజేపీ వాదనగా ఉంది. మీరేం చెప్తారు? పీస్ కమిటీగా మీ డిమాండ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఈ దేశంలో ఒక ఆంతరంగిక సమస్యగా ప్రభుత్వం చెప్తోంది. ఇది భూమి సమస్యగా, అట్లానే జల్ జంగల్ జమీన్ సమస్యగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అయిన మావోయిస్ట్ పార్టీ చెప్తోంది. అయితే వీళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని అందరినీ నిర్మూలించాలి, మొత్తం 2026 మార్చి నాటికంతా మొత్తం వీళ్ళని అందరినీ చంపేస్తాం, నిర్మూలిస్తాం, సామూహికంగా లేకుండా చేస్తాం అనేటువంటిది అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి గారు ప్రకటించున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు దాని మూలాలేంది, అసలు ఎందుకు ఆ సమస్య మొదలైంది, ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ వార్ ఇంటర్నల్ వార్ అనే పోలిక కూడా కరెక్ట్ కాదు. ఇది ఈ దేశ బిడ్డలు ఈ దేశ సమస్యని తీసుకొని పోరాడుతున్నారు. అందులో ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు దేశం పైన యుద్ధం చేస్తున్నారు. అట్లా కాదండి, అట్లా దేశం పైన యుద్ధం చేయట్లేదు. ఈ దేశ సమస్యల పైన, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పైన వాళ్ళు మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు. అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో తేడా ఉండొచ్చు. ఈ దేశంలో అనేక సాయుధ పోరాటాలు జరిగినాయి. సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది, అట్లానే ఈశాన్య రాష్ట్రాలలో కూడా జరిగినటువంటి పోరాటాలతో ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా చర్చించలేదానికి. సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట ప్రతినిధులతోటి నెహ్రూ ప్రభుత్వం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా చర్చించారు. ఇక గిరిజనులే కానీ ఇప్పుడు మొన్న ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో 400 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా కేంద్రం ప్రకటిస్తే అందులో 140 మంది గిరిజనులు ఉన్నారనేది తేలుతున్నటువంటి లెక్కలు. అంటే ఇటు గిరిజనులే కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి, సిఆర్పిఎఫ్. ప్రకాష్ రెడ్డి గారు అంటుంది కూడా అదే, పోలీసులు చనిపోయినప్పుడు రాని పీస్ కమిటీ, శాంతి చర్చలు, నక్సలైట్లు చనిపోయినప్పుడు ఎందుకు లేదండి. అంటే ఇప్పుడు పోలీసులైనా మన బిడ్డలే, సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ మన బిడ్డలే, మన రైతు కూలీల పిల్లలే, మన ఇండ్లలో నుంచిపోయినటువంటి వాళ్ళే. మావోయిస్టులు కూడా మన పిల్లలే, ఆదివాసులు కూడా మన పిల్లలే. ఈ 3 వర్గాల వాళ్ళు చనిపోతున్నారు. ఇందులో ఏ వర్గము చనిపోవడానికి వీలు లేకుండా శాశ్వత ప్రాతిపదిక పైన శాంతి చర్చలు జరగాలన్నది మా డిమాండ్ అండి. అంటే ప్రభుత్వం వాళ్ళతో చర్చించి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ డిమాండ్ ఏంది, వాళ్ళు కనుక ఈ ప్రజాస్వామ్యం పైన లేకపోతే మిగతా అంశాలను ఒప్పుకోకుండా వాళ్ళు మళ్ళీ అట్లానే తుపాకులు పట్టుకొని కొట్లాడతాం, మిగతా అంశాలు మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళని పౌర సమాజం ముందుగా దోషులుగా నిలబెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం. అసలు ముందు ఏం చెప్తారో వినకుండా మొత్తంగా నిర్మూలిస్తాం అంటే, ఇప్పుడు వాళ్ళు తుపాకులు వదిలిపెట్టడానికైనా కానివ్వండి, కాల్పుల విరమణ అనేది ఒకటి జరిగి శాంతి చర్చలు అనేది జరిగితే డెఫినెట్గా పౌర సమాజం ముందు ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోకపోతే దోషులుగా నిలబడతారు. కాబట్టి ముందు చర్చలు జరగాలి. 3 వర్గాలు, ఇటు ఆదివాసులు కానివ్వండి, ఇటు మావోయిస్టులు కానీ, పోలీసులు కానీ, ఏ ఒక్కరికి తూటా తగలడానికి వీల్లేదు, ఏ ఒక్కరి ప్రాణం పోవడానికి వీల్లేదు. ఈ 3 మన దేశ పిల్లలు. మీరు రిపోర్టింగ్ లో కూడా చాలా సందర్భాల్లో ఛత్తీస్గఢ్ అబూజుమడ్ దాకా వెళ్ళారు మీరు. కాబట్టి అప్పుడు కర్రగుట్టలో తాజా పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఎన్ని వందల మంది మావోయిస్టులు ఉన్నారు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 100 మంది ఉన్నారు, హిడ్మా అక్కడే ఉన్నాడు. ఇంకా అని ఏం జరగచ్చు అక్కడ? ఒక గుహ ఉంది, సొరంగాలు ఉన్నాయని, ఆ సొరంగం నుంచి బయటకు 4-5 ఇళ్ళు ఉన్నాయని రకరకాల చర్చలు. పెద్ద ఎత్తున ఐఈడీలు కూడా 100-200 వరకు డిస్పోజ్ చేశారని, బీర్ బాటిళ్లలో బాంబులు ఉన్నాయని. ఏంటి మీ అంచనా ఏంటి, మీకున్న అవగాహన ఏంటి అక్కడ? డెఫినెట్గా ఆ ప్రాంతం అంతా వీళ్ళ ఆధీనంలో ఉంది. అబూజుమడ్ అడవుల వరకు, దక్షిణ బస్తర్ నుంచి కర్రగుట్ట కానీ మిగతా ప్రాంతం అంతా దాదాపు అక్కడ వాళ్ళ ఆదివాసీలతో మమేకం అయిపోయారు. అక్కడ ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని నడిపిస్తూ ఉన్నారు. అయితే అక్కడ 7:3 అంటే ప్రతి 7 మంది ఆదివాసులకు 3 భద్రతా బలగాలు మోహరించున్నాయి. బిఎస్ఎఫ్ కావచ్చు, 1,00,000 మంది అండి. ప్రభుత్వం చెప్తున్నది 1,00,000, మాడ్ వరకు 10,000 మంది, 20,000 మంది కర్రగుట్ట వరకే ఉన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో మోహరించి మొత్తాన్ని నిర్మూలించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయ్యే అవకాశం ఉందా, నెరవేరే అవకాశం ఉందా? ఇప్పటి వరకు జరిగినటువంటి 50 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటాలని మనం గమనిస్తూ వస్తే నిర్మూలించడం అనేది సాధ్యం కాదండి. నివారించవచ్చు, కొంతవరకు నివారించవచ్చు, కానీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు జరిగిన దాంట్లో నష్టపోయిన మాట వాస్తవం, నష్టం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఆపరేషన్ సమాధానే కానీ, గ్రీన్ హంట్ కానీ
వాటిని అన్నింటినీ వాళ్ళు పోరాడుతూనే వచ్చినారు. కానీ పూర్తిగా నిర్మూలించడం, పూర్తి నాయకత్వాన్ని నిర్మూలించడం, ప్రజల్ని నిర్మూలించడం అనేది సాధ్యమైన. వేముల వీరేశం గారితో మాట్లాడదాం. వీరేశం గారు, అక్కడ మావోయిస్టుల పేరుతో ఏ గిరిజనులను చంపట్లేదు అని ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆపరేషన్ కగారు ఆగదు, వాళ్ళు జనజీవన స్రవంతిలో రావాలి, ఆయుధాలు వదిలేయాలని చెప్తున్నారు. అంతేకాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి శాంతి చర్చలు జరిపారు, మంచి పని చేశారు. కానీ ఆ చర్చల తర్వాత మావోయిస్టులకు తీవ్ర నష్టం జరిగింది అనే ఒక వాదన కూడా ఉంది. దీనికి మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు శాంతి చర్చలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జరిపినప్పుడు మావోయిస్టులకు నష్టం జరిగిందా, ప్రభుత్వానికి నష్టం జరిగిందా అనేటువంటిది పక్కా పెడితే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలంగాణలో అప్పటికి 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంవత్సరానికి 500 మంది చొప్పున 2500 మంది ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎన్కౌంటర్లో హత్యలు చేయబడ్డారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే కోరుకుండు, పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ బౌత్ సైడ్ హింస అనేటువంటిది ఆగాలి. ఈ హింస ఆగటానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నక్సలైట్ల సమస్యని సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణం నుంచి నక్సలైట్ల సమస్యను చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి మాట ఇచ్చిండు. మాట ఇచ్చినటువంటి ప్రకారంగానే శాంతి చర్చలు జరిపిండు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. బట్ ఈ సక్సెస్ అయిన విఫలమైనటువంటి చర్చ పక్కకు పెట్టేస్తే, ఈ రోజు రాష్ట్రంలో కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి హింసను, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ అనేటువంటి అంశం మీదనే ఇప్పుడు మనం డిబేట్ చేస్తా ఉన్నాం. ప్రకాష్ రెడ్డి అని చెప్పిండు, మెయిన్గా ఇటు పోలీసుల మరణాలు కానీ, ఇటు నక్సలైట్ల మరణాలు కానీ, ఆదివాసుల మరణాలు కానీ, బౌత్ సైడ్ మరణాలు అనేటువంటిది ఆగిపోవాలి. ఆగిపోవటం కోసం ఈ దేశంలో ఉండేటువంటి మేధావులు, ఈ దేశంలో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్, ఈ దేశంలో ఉండేటువంటి జర్నలిస్టులు, ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజాస్వామికవాదులందరూ కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మేమేమంటా ఉన్నామంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించి శాంతి చర్చలకు సంబంధించినటువంటి ఒక డైలాగ్ను బయటికి తీసుకొచ్చి, ప్రకాష్ రెడ్డి అన్నట్టునే ఆయుధాలు పక్కకు పెడితేనే శాంతి చర్చలు అనేటువంటిది ఉంటే అదే డిమాండ్ పెట్టండి. బట్ శాంతి చర్చలు అనేటువంటి ఒక దానికి ముందుకు రావటం మూలంగా బౌత్ సైడ్ చనిపోతున్నటువంటి వాళ్ళు మన బిడ్డలే కదా, ఇటు పోలీసులైనా, ఇటు నక్సలైట్లైనా, ఇటు ఆదివాసులైనా, ఈ హింస ఆగాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇంకొక మాట ప్రకాష్ రెడ్డి అన్నాడు, ఈరోజు ఆదాని, అంబానీ అని చెప్పేసి మాట్లాడుతుంటే, గత పాలకులు గతంలో కూడా ఈరోజు అంబానీ వాళ్లకు చేసి పెట్టలేదా అంటున్నారు. నిజంగా మేము ఓకే, ఆదాని, అంబానీ అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించినటువంటి సామ్రాజ్యవాదులకు కాకుండా, ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ దేశ పెట్టుబడిదారుల్ని పెంచేటువంటి విధానం కానీ, దేశీయ పెట్టుబడిదారి విధానాన్ని కానీ, దేశంలో ఇంకా కొత్త పద్ధతులను ఏమైనా తీసుకొచ్చి ఉంటే మమ్మల్ని విమర్శిస్తే అర్థం ఉండేది. కాబట్టి విమర్శ అనేటువంటి దాన్ని ఏదో అట్లా వేసేయాలనేటువంటిది కాకుండా, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అయింది, ఈరోజు పీస్ టాక్స్ కావాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మేము కూడా దీన్ని ఒక సామాజిక కోణం నుంచి ఈ సమస్యను చూడండి, సామాజిక కోణం నుంచి చూసి ఈ సమాజం కోరుకుంటుంది, బౌత్ సైడ్ హింస ఆగాలని సమాజం భావిస్తూ ఉంది. సమాజం భావిస్తున్నా, సమాజం కోరుకుంటున్నా, సమాజం ఆశిస్తున్నటువంటి పద్ధతుల్లో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి పాలకులు పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి దీన్ని శాంతి చర్చలు అనేటువంటి డైలాగు, మీ అభిప్రాయం, ప్రకాష్ రెడ్డి అన్న అభిప్రాయము, ఆయుధాలు పక్కకు పెట్టి వస్తేనే, మొత్తం ఆయుధాలు అనేటువంటిది పక్కకు పెడితేనే, ఇదే డిమాండ్తోనైతేనే చర్చలు చేస్తామనేటువంటిది ఉంటే అదే డిమాండ్ పెట్టండి. పీస్ కమిటీ ఏర్పడ్డటువంటి వాళ్ళు, పీస్ కమిటీ వాళ్ళు వారితో కూడా మాట్లాడి ఇది డిమాండ్, ప్రభుత్వ డిమాండ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క ప్రయత్నం అయితే చేయవలసినటువంటి అవసరం ఉంది. అది శాంతి చర్చలు అనేటువంటి ఒక ప్రయత్నం అయితే, రాజకీయాలకు అతీతంగా, పంతాలకు పట్టింపులకు అతీతంగా అందరం కలిసి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి, ఈ హింసను, బౌత్ సైడ్ హింసను ఆపడానికి ఒక ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మనందరిపైన ఉన్నదనేది నాకు ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. రైట్. వినయ్ భాస్కర్ గారు, మీరు చెప్పాలి, అంటే ఈ శాంతి చర్చల దిశగా కేంద్రం అడుగు ముందుకేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ప్రకాష్ రెడ్డి గారి మాటలు కానీ, నిన్న రఘునందన్ మాట్లాడింది కానీ, అంతకుముందు అమిత్ షా మాటలు కానీ, మావోయిస్టులు ఆయుధాలు పక్కన పెట్టి ముందుకు వస్తేనే చర్చలు అనే రకంగా ఉంది. నిన్న మీకు అక్కడే సమీపంలోనే, అదే బార్డర్లో
ఆపరేషన్ ఖగార్ జరుగుతుంది, మీరు వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ ఆ సభ వేదికగా మీరు చేసిన డిమాండ్ లేకుంటే ఆ సభపై కూడా ఇంతకుముందు సీఎం గారు రియాక్ట్ అయ్యారు, అందులో పెద్ద విషయం లేదు, గతంలో ఎందుకు చర్చలు జరపలేదనే ఒక విమర్శ మీపై వస్తుంది. కాబట్టి మీ నుంచి ఇంకా ఇనిషియేట్ ఏముండబోతుంది ఈ విషయంలో? ఇప్పుడు ప్రకాష్ అన్న అన్నట్టు మావోయిస్టులు ఈ కర్రగుట్ట కానీ అంబుస్మర్డ్ కానీ ఒక ప్రాంతమో ఒక రాష్ట్రమో తీసుకొని దీన్ని దేశంగా ప్రకటించాలని ఎప్పుడు అన్నారా? వాళ్ళు దేశద్రోహులు కాదు కదా. కొన్ని సమస్యల పైన సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక వర్గానికి, అది ఆదివాసులు కానీ లేక దళితులు కానీ కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళు దీర్ఘకాలిక పోరాటం చేస్తుండ్రు. సరే తుపాకీ పట్టి పెట్టిండ్రా లేక జన సమీకరణ చేసి ఇది చేస్తుండ్రా, ప్రభుత్వాలపైన అయితే ఒత్తిడి చేస్తున్నారు, అన్ని ప్రభుత్వాలపైన వాళ్ళు ఒత్తిడి చేస్తుండ్రు. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఇన్ని ఏండ్లు లేనిది భయంకరమైనటువంటి దాడి జరుగుతుంది. అది హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, ఆధునిక మిషన్లు పెట్టి లక్షలాది మంది మిలిటరీ, ఇది సిఆర్పిఎఫ్, గ్రే హౌండ్స్ రకరకాలుగా దాడి చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఆదివాసులు బలవుతుండ్రని నేను ఈ మధ్య కాలంలో నేను ఒక భక్తుడినండి. నేను దంతేవాడలో ఒక కార్యక్రమానికి ఒక జాతర జరుగుతుంది. ఆ దంతేవాడకు నేను ఒక భక్తునిగా నేను వెళ్ళినప్పుడు మధ్య మధ్యలో ఆగినాను. ఆగితే అక్కడ లిటరల్గా ఆదివాసులు ఎంత అమాయకులు అంటే చాలా అమాయకులు. వాళ్ళకు ఒక 100 రూపాయలు చూసినా కూడా ఎంతో సంతోషం. వాళ్ళు సహజ వనరులకి మన అడవులలో దొరికేటి ఆకులు ఇవి తినుకుంటా ఇక్కడ ఎక్కడైతే చిన్న చిన్న హోటళ్ళు ఉన్నాయి. నేను దంతేవాడకు పోయినటువంటి సందర్భం చెప్తున్నాను. జస్ట్ ఒక 20 రోజుల క్రితం దంతేవాడ గుడికి పోయినా. ఆ క్రమంలో ఆగినప్పుడు ఎంత అమాయకులు అండి. వాళ్ళు చెప్తుండ్రు వచ్చిరాని భాషలో మమ్మల్ని చంపుతుండ్రు పోలీసులు. రోడ్ సైడ్ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన వందల సిఆర్పిఎఫ్ క్యాంపులు. సరే భద్రత, ఈ భద్రత అంతా కూడా పాకిస్తాన్ చుట్టుపట్టు మన పైన దాడి చేసే పాకిస్తాన్ వైపు గురి పెట్టాలి తప్ప నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు మావోయిస్టులకు కానీ ఇటు పోలీస్ సిబ్బంది కానీ ప్రభుత్వాన్ని కానీ దయచేసి మరి శాంతి చర్చలకు ముందుకు రావాలి. ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న ప్రకాష్ అన్న, మరి రాజ్యాంగంలో పౌరులను చంపాలని ఉన్నదా? సరే తప్పు చేయొచ్చు, తప్పు చేసి లేక వాళ్ళకు ఒక మార్గం అనుకుని తుపాకీ పట్టుకోవచ్చు. కానీ తుపాకీ పట్టుకున్నంత అరెస్ట్ చేయండి, రాజ్యాంగబద్ధంగా శిక్షించండి, ఆ తిరుగు ఉంటుంది. కానీ తుపాకీ లేని వాళ్ళు, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. నేను మా కాన్స్టిట్యున్సీ పక్కన మన తరాలపల్లి గ్రామంలో ఒక పెద్ద మావోయిస్టు చనిపోయిండు. వారికి సంబంధించిన ఆయన అనారోగ్యంతో ఉంటే తీసుకొచ్చి కాల్చి చంపిండ్రు. అక్కడ ఊరోళ్ళు అంటున్నారు, నేను అంటలేను, ఆ సహచరులు. కానీ మొన్న జస్ట్ నేను బహుశా 20 రోజుల కింద తరాలపల్లి గ్రామంలో, అంటే ఈ మధ్య కాలంలో ఎంతోమంది మా కాన్స్టిట్యున్సీ సంబంధించి ఏసోబు ఆయన కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అని ఎక్కడో సిటీలో కూడా పట్టుకుపోయి అంటే ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే తెలిసిన వాళ్ళు ఇదే బాధ వేస్తుంది. అంతకు మించి ఏం కాదు. అమాయకులను దయచేసి చంపకండి. రాజ్యాంగం ఎక్కడ కూడా హింసకు ప్రతిహింస అని ఏం లేదు. ఒకవేళ వాళ్ళు తుపాకులు పట్టుకుంటే మీరు అరెస్ట్ చేయండి, శిక్ష. ఎంతమందిని అరెస్ట్ చేయలేదండి? అరెస్ట్ చేసినప్పుడు మేము అన్నామా? మేము అనేది ఏంది, అమాయకులు చనిపోతుండ్రని. నేను ప్రత్యక్షంగా చూసిన అండి, దంతేవాడకు పోయే క్రమంలో చూసిన, బాధ వేస్తుంది. అంతకు మించి ఇది కాదు. అయినా కూడా ఒక పౌరునిగా ఇరువైపులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతి చర్చల ముందు ఒక్క నిమిషం అండి. కళ్యాణన్న ఒక్కటే నిమిషం. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను మాత్రము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కన్నేసి కొన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకోండి, లేక అదాని అంబానీ అని పదే ప్రకాశాన్ని అన్నట్టు ఆ సంస్థలకు గతంలో ఇప్పుడు కట్టబెట్టాలని చూస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం. రేమన్న చెప్పినట్టు మరి ఖచ్చితంగా మేము విజ్ఞప్తి చేస్తాం, ఇరు వర్గాలకు కూడా శాంతి చర్చ ఒక అడుగు ముందే వేయండి. వేసినాక ఒకవేళ తుపాకులతో రాకుంటే ప్రజలు గమనిస్తారు కదా. అయితే ఇంతకుముందు కళ్యాణ్ అన్నట్టుగా మీరు బీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఎందుకు శాంతి చర్చలు జరపలేదని నాకు తెలిసి అప్పుడు డిమాండే రాలేదు. మావోయిస్టులతోటి చర్చలు జరపాలనేటువంటి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ప్రకాష్ అన్న ఎక్కడ ఎన్కౌంటర్స్ అయింది చెప్పండి. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు
మావోయిస్టుల పైన ఎక్కడ ఎన్కౌంటర్లు అయినాయి? ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయొచ్చు. నేను ఏమంటున్నా, అరెస్ట్ చేయండి, తుపాకులు పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేయండి, ప్రజాస్వామికంగా ఇది చేయండి. కానీ మావోయిస్టులు ఎక్కడ కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాము, ఈ ప్రాంతం మా ఆధీనంలో ఉన్నది, ఇది మేము దేశం ప్రకటిస్తామని అన్నారా? ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనుకోండి, పీపుల్స్ వార్ అనుకోండి, మావోయిస్టులు అనుకోండి, ఈ ప్రాంతం మా ఆధీనంలో వచ్చింది, మేము ఇది దేశంగా ప్రకటిస్తున్నామని అన్నారా? దేశ వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడినరా? ఏ వర్గం ఏ దోపిడీ జరుగుతుందో ఆ వర్గానికి అండగా ఉన్నారు తప్ప మరి ఆ వర్గం మాతోని ఉన్నారు, మేము ఈ వర్గం అంతా తీసుకొని ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి మేము దీన్ని భారతదేశం నుంచి వేరే అన్నారా? ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి. ప్రకాష్ అన్న అంటాడు మాట్లాడదాం, తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఫైనల్ కంక్లూడ్ చేయండి మీరే ప్రకాష్ రెడ్డి గారు. రేవంత్ గారు, మొత్తం డిమాండ్ అయితే ఖచ్చితంగా శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ వస్తుంది. రేవంత్ రెడ్డి కూడా జానారెడ్డి కేకేలతో చర్చలు జరిపారు. అప్పట్లో శాంతి చర్చల్లో వాళ్ళిద్దరు కీలకంగా ఉన్న వ్యక్తులు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేట్ కానీ కేసీఆర్ డిమాండ్ కానీ ఇది కేంద్రం దృష్టికి వెళ్తుందా? కేంద్రం నిజంగా చర్చలు జరిపే అవకాశం మీకు కనిపిస్తుంది అసలు అక్కడ? నిజానికి ఒకవేళ ప్రకాష్ రెడ్డి గారు కొట్టినట్లే మొత్తం ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకు రమ్మంటే వస్తారా మావోయిస్టులు? అంటే మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే ప్రజల్లో నుంచి ఒక డిమాండ్ వస్తుంది. అంటే రిపబ్లికన్ అంటేనే ప్రజల డిమాండ్లను ఆమోదించడం. అంటే పాలక ప్రతిపక్ష పార్టీలు ఏమున్నా కూడా ప్రజల్లో నుంచి ప్రధానమైనటువంటి రెండు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఒకే డిమాండ్ చేస్తుంది, వాళ్ళతో చర్చలు జరపండి, మాట్లాడండి. అంటే కాల్పుల విరమణ జరగాలండి. అంటే రెండు వైపులా జరగాలి. అటు మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు విరమణ జరగాలి, తుపాకీని తాత్కాలికంగా పక్కన పెట్టాలనేది ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టున్నారు. అది ఖచ్చితంగా జరగాలండి. కాల్పులు జరుపుతూ యుద్ధ వాతావరణంలో చర్చలు లేదు కాబట్టి చర్చలు జరగవు. కాబట్టి కాల్పుల విరమణ పాటించి తాత్కాలికంగా ఆయుధాలను వాడడం మావోయిస్టు పార్టీ కూడా పక్కన పెట్టాలి. చర్చల సందర్భంగా కూడా ఆయుధాలు ఇచ్చే వచ్చారు. ఆయుధాలను అప్పచెప్పి సుధాకర్ కానీ రామకృష్ణ కానీ మిగిలిన వాళ్ళు వచ్చినప్పుడు గణేష్ ముగ్గురు చర్చలకు ప్రతినిధులుగా వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆయుధాలను వాడకూడదు, వాళ్ళ వైపు నుంచి పూర్తిగా సీజ్ ఫైర్ ఉండాలి, ప్రభుత్వం వైపు నుంచి సీజ్ ఫైర్ ఉండాలి. ఏం చెబుతారో ప్రజల ముందు వినాలి. విన్న తర్వాత వాళ్ళు చెబుతున్నటువంటిది రాజ్యాంగబద్ధంగా అన్నప్పుడు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రజాస్వామ్యబద్ధంగా అన్నప్పుడు, చేయలేనివైనప్పుడు డెఫినెట్ గా ప్రజలు నిర్ణయం తీసుకోవచ్చు, అనుమానం లేదు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇక్కడ పీస్ కమిటీ ప్రతినిధిగా రేవంత్ గారు చెప్పిన, అటు వినయ్ భాస్కర్ గారు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీ నాయకుడిగా చెప్పిన, లేదంటే అధికార పార్టీ వేముల వీరేశం గారు చెప్పిన ఒకటే డిమాండ్, శాంతి చర్చలు జరపండి. అదే చెప్పండి, మీరు ఆయుధాలు పక్కన పెట్టి రమ్మని పిలవండి అని అడుగుతున్నారు. పిలుస్తారా మరి? నేను ఒక చిన్న మళ్ళీ స్పష్టం చేస్తున్నా సార్. పెద్దలు వినయ్ భాస్కర్ గారు కానీ వీరేశం గారు చెప్పినటువంటి అంశాలను నేను మళ్ళీ స్పందించకంటే ముందు ఒక అంశం చెప్తాను సార్. మావోయిస్టు పార్టీ వాళ్ళ ఆశయం ఏంది, వాళ్ళ లక్ష్యం ఏంది, ఇది భారత ప్రజలు తెలవాలనుకుంటున్నారు సార్. అంటే ఆదివాసీల మధ్యలో ఉన్నటువంటి సంపద మాత్రం పోవద్దంటున్నారా, లేకపోతే మావోయిస్టు పేరు మీద ఇది రాజ్యాధికారం మాకు కావాలంటున్నారా? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు విడిచిపెడతారా, లేదా మావోయిస్టులు మేము ఆయుధాలన్నీ వదిలేస్తాము, అసలు ఆయుధ పోరాటమే అందుకు పెద్దలు వినయ్ భాస్కర్ గారు గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా ఆయుధాలు వదిలిపెడతామన్నాకనే చర్చ జరిగినాయి సార్. ఆయుధాలు వదిలిపెడతామన్నాకనే అప్పుడే రైతు మన కౌలు భూములను కౌలు రైతు చట్టం వచ్చింది. అప్పుడే కౌలు మిమ్మల్ని అడుగుతున్నా, మావోయిస్టులను నిర్మూలించడం విషయంలో మీరు కోరుతున్న శాంతి భద్రతలో లేకుంటే ఆయుధాలు వదలాలో ఆ డిమాండ్ కాదు, అక్కడ ఉన్న సహజ వనరులను దోచిపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని అక్కడికే వస్తున్నాను సార్. నేను ఇదే పదాన్ని 1951లో తెలంగాణ భూస్వాముల తరఫున నెహ్రూ ప్రభుత్వం పనిచేస్తుంది, కౌలు రైతుల రక్షణ కోసం మేము ఫైట్ చేస్తున్నామని చెప్పారు ఆ రోజు. ఆ సాయుధ పోరాటాన్ని తుపాకులన్నీ విరమించేసి తుపాకులన్నీ సరెండర్ చేసిన తర్వాతనే కదా ఢిల్లీలో చంద్ర నాగేశ్వరరావు గారు కావచ్చు, రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు చర్చలు ముగించేసి జనజీవన సమితిలోకి వచ్చి ఎన్నికల పోటీ చేశారు. ఇప్పుడు కూడా మావోయిస్టులు మేము జనజీవన సమితిలోకి వస్తాం, ప్రజలను ఉత్తేజపరుస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పక్షాన ఆ ఆదివాసీల పక్షాననే మేము ఇటువంటి సంపదను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తాం, మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తాం,
ఆయుధాలతో కాదు అని కనుక ప్రకటించిన రోజున శాంతి అనేది 100% వచ్చేస్తుంది సార్. ఆయుధాలను పెద్దలు- పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత చర్చలే జరగాల్సిన పని లేదు. చర్చలు అక్కర్లేదు. ఆయుధాలు వదిలేస్తే చర్చలు ఎందుకు? ఆయుధం ఉంది కాబట్టి చర్చ జరగాలి. కాదు, ఆయుధాలను కాదు, కాదు. పూర్తిగా వదిలిపెట్టి వాళ్ళు ఆయుధ- బయటకు వచ్చిన నేను తర్వాత please, చర్చలే జరగాల్సిన పని లేదు. నాది కంప్లీట్ చెప్పండి, చెప్పండి. మీరే ఆయుధాలు పట్టుకుంటే అది దేశద్రోహమే. ఆయుధం పట్టుకున్నారంటే శాంతి భద్రతల సమస్యనే, రాజ్యాంగ విరుద్ధమే. రాజ్యాంగ విరుద్ధ వ్యక్తిత్వం చర్చ లేదు. నేను ఇంకొక పాయింట్ చెప్తా, నయీంతో చర్చ ఎందుకు చేయలేదు సార్? నయీంకి ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? లేదా ఒక మహిళను ఏదో రేప్ చేశారని చెప్పి నలుగురిని చంపారు అంటే కదా. అది మావోయిస్టుల సిద్ధాంతం ఒకటేనా ప్రకాష్ రెడ్డి గారు? ఆ issues కి మావోయిస్టులకు మావోయిస్ట్ సంబంధం ఉందా? సిద్ధాంతం అంతకంటే తక్కువ కాదు సార్. ఇప్పుడు మీరు వీరప్పంతో చర్చలు చేయాలనా? ఇది ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ ఇస్తూ చర్చలు చేయాలనా? ఎర్రచందనాన్ని బహుళ జాతి కంపెనీల కట్టబెట్టడం. ప్రకాష్ రెడ్డి గారు మావోయిస్టులు సైద్ధాంతిక పునాదిని కలిగి ఉన్నారు. అమాయకుల మీద, అమాయక ప్రజల మీద దాడులు చేయడానికి వాళ్ళు తుపాకులు పట్టుకోలేదు. దేశద్రోహమే. తుపాకీ పట్టుకొని భారత సైన్యం మీద పోరాటం, భారత సాయుధ దళాల మీద పోరాటం అంటే ఈ దేశంలో అనేక సాయుధ పోరాటాలు జరిగినాయి. భగత్ సింగ్ తుపాకీ పట్టుకున్నాడు, అల్లూరి సీతారామరాజు ఆయుధాలు పట్టి పోరాటం చేసినాడు. ఆయుధాలు అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనేది ఇక్కడ ప్రజల డిమాండ్. చివరిగా కళ్యాణ్ గారు చెప్పండి, చివరిగా చెప్పండి. మావోయిస్టులు మా సిద్ధాంతం మావో సిద్ధాంతమే, మాది మార్క్స్ సిద్ధాంతమే. కానీ మేము ప్రజల మధ్యలో భారత రాజ్యాంగానికి లోబడి ఎన్నికల్లో కలిసి పోరాటం చేసి మేము ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం అలా చెప్పాక చర్చలే అక్కర్లేదండి, వాళ్ళే వచ్చేస్తారు కదా, ఇంకా చర్చలు ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రెహమాన్ గారు, థ్యాంక్ యూ వినయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ వేముల వీరేశం గారు. మొత్తానికి మావోయిస్టులు ఆయుధాలు పక్కన పెట్టి వస్తేనే చర్చలు అంటూ ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయుధాలు పక్కన పెట్టి చర్చలకు రావడానికి ఓకే, కానీ టోటల్గా ప్రజా జీవితంలో ప్రజాస్వామ్యంలోకి రావాలి, రాజ్యాధికారం తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనేది ఖచ్చితంగా దేశద్రోహం అనేది బీజేపీ వాదనగా కనిపిస్తుంది. చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్చల దిశగా కొంత అడుగులైతే వేస్తున్నట్లు కనిపిస్తుంది. కేంద్రంపై ఏ రకంగా రేవంత్ సర్కార్ ఒత్తిడి తేబోతుంది, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఏం చేయబోతుంది ఈ విషయంలో అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.